రాష్ట్రంలో 2 బీచ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా బీచ్ బార్‌లను ఏర్పాటు చేసి, ఆ తర్వాత మిగిలిన చోట్ల కూడా విస్తరించాలి అని చెప్పి, ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్, తాజాగా ఆ మేరకు విధి విధానాలను ఖరారు చేసుకుంటూ ఉత్తర్వులిచ్చింది. అంటే ఇట్స్ అన్ అఫీషియల్‌గా ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పి ఉత్తర్వులిచ్చింది. అండ్ రెండో దశ కార్యాచరణ దిశగా బీచ్ బార్ల సంఖ్యను కూడా సూత్రప్రాయంగా నిర్ణయించింది. విశాఖ, చీరాలలో పైలట్ ప్రాజెక్టు కింద 2 బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా నిర్ణయించారట. విశాఖ, చీరాలలో పైలట్ ప్రాజెక్టు కింద 2 బీచ్ బార్లను, విశాఖలోని ఆర్కే బీచ్ సమీపంలో ఒకటి, తొట్లకొండ, ఋషికొండ మధ్యలో మరొకటి ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించిందట. వాళ్ళు ప్రతిపాదించారు. ఆర్కే బీచ్ సమీపం ఒకటి, తొట్లకొండ, ఋషికొండ మధ్యలో. ఋషికొండ అంటే అదే కదా, అప్పుడు ప్రభుత్వ భవనాలను, అప్పటికి ఉన్న భవనాలను జగన్మోహన్ గారి సర్కార్ మరింతగా ప్రభుత్వ అవసరాల కోసం వాటిని రెనోవేట్ చేసి ఎక్స్పాండ్ చేస్తే, అప్పుడు తీవ్రంగా విమర్శించినటువంటి అప్పటి ప్రతిపక్ష, ఇప్పుడు అధికార పక్ష నేతల కీలకమైన విమర్శ ఏం తెలుసా? ఋషికొండలో ఋషులు తిరిగేవాళ్ళు అన్నారు. ఇప్పుడేమో ఋషికొండ, తోట్లకొండ మధ్యలో బీచ్ బార్ ఏర్పాటు చేస్తున్నారంట. ఏమో అప్పుడు తిరిగిన ఋషులు ఇప్పుడు తిరగట్లేదేమో, ఏమో తెలియదు మరి. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది, ఫైనల్గా ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తుందన్న చూడాలి. చీరాలలో కూడా బీచ్ బార్లకు అనువైన 2 ప్రదేశాలను గుర్తించారట. ఈ మేరకు త్వరలో విడుదల చేయనున్న నూతన మద్యం విధానంలో దీనిని అధికారికంగా ప్రకటించనున్నారట. అండ్ ఆఫ్టర్ బీచ్ బార్ల లైసెన్స్ కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారట. ఈ పైలట్ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం 2027 జనవరి నాటికే రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఉన్న తీరంలోని బీచ్ బార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం అట. మొత్తం మీద విశాఖలో 2, చీరాలలో 2 బీచ్ బార్లు.